అంతరిక్షంలో మానవుల నివాసం ఉంది. పలు రకాల పరిశోధనలు చేసేందుకు వీలుగా అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ను నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, యూరప్, జపాన్, కెనడా, రష్యా కలిసి దీన్ని నిర్మించాయి. అంతరిక్షంలో అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా ఐఎస్ఎస్ రికార్డు సాధించింది. సుదీర్ఘకాలం సేవలందించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కాల పరిమితి మరో 6 ఏళ్లలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చేందుకు నాసా చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చివేసేందుకు నాసా కాంట్రాక్ట్ అప్పగించింది. దాదాపు $843 ఇండియా కరెన్సీలో 7,000 కోట్ల రూపాయలకు ఐఎస్ఎస్ ను కూల్చేందుకు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇంతకీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చివేయాలని నాసా ఎందుకు నిర్ణయించింది? అసలు ఈ కూల్చివేత ప్రక్రియ ఎప్పటికి పూర్తి కానుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. భూమి ఉపరితలానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐఎస్ఎస్ ని ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. 1998లో ప్రారంభమైన ఈ ఐఎస్ఎస్ జీవితకాలం పూర్తి కానున్న నేపథ్యంలో దాన్ని తొలగించాలని నాసా నిర్ణయించింది. గత 26 ఏళ్లుగా ఎన్నో అంతరిక్ష యాత్రలకు ఉపయోగపడిన ఈ ఐఎస్ఎస్ జీవితకాలం 2030తో పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఆలోపు ఐఎస్ఎస్ ను విచ్ఛిన్నం చేసి అక్కడి నుంచి తొలగించాలని భావిస్తోంది. ఇక ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసి తొలగించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు నాసా కాంట్రాక్ట్ ఇచ్చింది. $843 మిలియన్ అంటే మన భారత కరెన్సీలో 7,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఐఎస్ఎస్ తొలి భాగాన్ని 1998లో ప్రారంభించగా ఆ తర్వాత దశల వారీగా విస్తరించారు. మానవ నిర్మిత ఉపగ్రహమైన ఐఎస్ఎస్ లో మనుషుల నివాసం ఉండేలా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇది 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ఇందులో 5 రూమ్లున్నాయి. ఇప్పటి వరకు 19 దేశాలకు చెందిన వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు ఐఎస్ఎస్ ను సందర్శించగా వారిలో అత్యధికంగా అమెరికా నుంచి వెళ్లిన వారే ఉండటం గమనార్హం. భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో ఈ ఐఎస్ఎస్ తిరుగుతూ ఉంటుంది. ఈ ఐఎస్ఎస్ ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి 93 నిమిషాల సమయం పడుతుంది. అంటే రోజుకు సుమారు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అమెరికా, రష్యా, జపాన్, యూరప్, కెనడా దేశాలు ఈ ఐఎస్ఎస్ ను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఎంతో మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఈ ఐఎస్ఎస్ లో పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్ కాల పరిమితి మరో 6 ఏళ్లు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో నాసా ఎలాన్ మస్క్ తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఐఎస్ఎస్ ను సముద్రంలో కూల్చివేసే విధంగా నాసా అండ్ స్పేస్ ఎక్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మస్క్ సంస్థ ఓ స్పేస్ షిప్ ను నిర్మించనుంది. ఐఎస్ఎస్ ను అనేక భాగాలుగా విడదీసి తర్వాత కక్షను క్రమంగా తగ్గించి చివరకు శకలాలు సముద్రంలో వేసే విధంగా స్కెచ్ వేశారు. ఈ ఐఎస్ఎస్ కూల్చివేతను 3 దశల్లో జరిగేలా ప్లాన్ చేశారు నాసా అండ్ ఎలాన్ మస్క్. తొలి దశలో ఐఎస్ఎస్ లోని టెంపరేచర్ ను కంట్రోల్ చేసి సోలార్ ప్యానెల్స్, రేడియేటర్లను వేరు చేస్తారు. సెకండ్ ఫేజ్ లో అంతరిక్ష కేంద్రానికి వెన్నెముక లాంటి ట్రస్ నుంచి ఇతర భాగాలను విడదీస్తారు. చివరి స్టేజ్ లో సోలార్ ప్యానెల్లను ఐఎస్ఎస్ కక్షను క్రమంగా కుదిస్తూ ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి అత్యధిక వేగంతో ప్రవేశించేలా చేస్తారు. ఈ క్రమంలో హై టెంపరేచర్ వల్ల ఐఎస్ఎస్ లోని విడి భాగాలు ఆకాశంలో మండి బూడిదైపోతాయి. మిగిలిన వాటిని మాత్రం పసిఫిక్ మహాసముద్రంలో కూలేలా వాటి గమనాన్ని నిర్దేశిస్తారు. గతంలో స్కైలాబ్, మిర్ అంతరిక్ష కేంద్రాల కూల్చివేత ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే అనేక ఉపగ్రహాలను పసిఫిక్ మహాసముద్రంలోనే జలసమాధి చేశారు. దీంతో ఈ సంద్రానికి వ్యోమనౌకల శ్మశానంగా పేరు స్థిరపడింది. ఐఎస్ఎస్ ను కూల్చివేసే కాంట్రాక్ట్ ను దిగ్గజ స్పేస్ ఆర్గనైజేషన్
నాసానే నేరుగా స్పేస్ ఎక్స్ కంపెనీకి పెద్ద మొత్తంలో ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొదట్లో స్పేస్ రీసెర్చ్ లో ఎన్నో ఘోరమైన ఫలితాలు చూసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లిన రాకెట్లను, స్టార్ షిప్లను సైతం రివర్స్ ల్యాండింగ్ టెక్నాలజీతో భూమిపైకి తీసుకొస్తున్నాడు. ఇలాంటి అద్భుత ఫలితాలు సాధిస్తున్న క్రమంలోనే ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు ISS ను కూల్చే కాంట్రాక్ట్ నాసా కుదుర్చుకుందని తెలుస్తోంది. దీంతో ఎలాన్ మస్క్ ది మ్యాన్ ఆఫ్ ఫ్యూచర్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.